వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ 26. ఇది మా డే 2 ఆఫ్ కేరళ ట్రిప్ అండి. మేమైతే అలపి వెళ్తున్నాం ఈరోజు. మార్నింగ్ లేచి క్విక్గా రెడీ అయిపోయాం. రెడీ అయ్యి ఇంటి దగ్గరలో ఉన్న ఒక ధన్వంతరి టెంపుల్కి వెళ్ళాం. సో దర్శనం అయిపోయాక టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి అలపికి స్టార్ట్ అయిపోయాం మేమైతే. సో త్రిశూర్ నుంచి అలపికి ఆల్మోస్ట్ 5 to 6 hours పడుతుంది. 1.5 hour to 2 hour ట్రావెల్ చేశాక కొచ్చి వరకు వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్కి కొచ్చి దగ్గరలోనే ఒక మంచి రెస్టారెంట్ చూసి ఆగాం. మేము ఇక్కడ కేరళ స్టైల్ బ్రేక్ఫాస్ట్ ఉంటే ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ రెగ్యులర్ టిఫిన్సే ఉన్నాయి. ఇంకా అవే ఆర్డర్ చేసుకున్నాం. తిన్నాక మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఎల్పీకి. మేము ఆల్రెడీ చాలా లేట్లో ఉన్నాం యాక్చువల్లీ. ఎల్పీ రీచ్ అవ్వడానికి ఎక్స్పెక్టెడ్ టైం ఆఫ్టర్నూన్ 1 అనుకున్నాం మేము, కానీ చాలా ట్రాఫిక్ ఉంది హైవే రోడ్లో. ఇంకా వేరే రూట్ తీసుకుని వెళ్తున్నాం. ఆన్ ద వేలో అయితే మంచి మంచి వ్యూస్ అండ్ హౌసెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మేము 2:30 ఆ టైం అయింది మేము ఎల్పీ రీచ్ అయ్యేసరికి. అయితే రీచ్ అయిపోయాక అక్కడ పే అండ్ పార్క్ ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ కార్ పార్క్ చేసుకోవడానికి. సో మా హౌస్ బోట్ మేనేజర్కి ముందే ఇన్ఫామ్ చేసాం లేట్ వస్తున్నామని. వచ్చేసాక మా మేనేజర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాం. వాళ్ళు వచ్చి లగేజ్ తీసుకుని వెళ్ళిపోయారు కొంచెం. అండ్ ఇక్కడ చూస్తున్న హౌసెస్ అన్నీ లోకలైట్స్వి. అండ్ ప్లస్ ఇక్కడ రిసార్ట్స్ అండ్ రూమ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ హౌస్ బోట్లో స్టే చేయొద్దు అని అనుకుంటే రిసార్ట్లో రూమ్ తీసుకొని బోటింగ్కి వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ వచ్చి మా హౌస్ బోట్ హాల్ట్ పాయింట్. డ్రాప్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేసిస్తారు. అండ్ ఈ హౌస్ బోట్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనకి కన్వీనియంట్గా బుక్ చేసుకోవచ్చు. లైక్ 2 BHKs, 4 BHKs, లగ్జరీ బోట్స్, డబుల్ డెక్కర్స్, ఇలా చాలా ఉంటాయి. మేమైతే 2 BHK బుక్ చేసుకున్నాం. సో మా బోట్లో మా 2 ఫ్యామిలీసే ఉంటాయి. అండ్ హౌస్ బోట్ ఎక్కి అంతా సెట్ చేసుకుంటున్నాం. అండ్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు వెళ్ళగానే. అండ్ లంచ్ సర్వ్ చేయమంటారని అడుగుతున్నారు. అప్పటికి 3 అయిపోయింది. సో కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేస్తామని చెప్పాం. మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయింది హౌస్ బోట్ ఎక్కగానే. అలా వ్యూస్, వేరే హౌస్ బోట్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. అలా చూస్తున్నాం. ఈలోగా లంచ్ సర్వ్ చేశారు మంచిగా. కేరళ స్టైల్ మీల్స్లోకి సాంబార్, సలాడ్, పైనాపిల్ కర్రీ, 2 వెజ్ కర్రీస్, పాపడ్ అండ్ కొర్మిన్ ఫిష్ అయితే ఇచ్చేసారు ఫ్రై చేసి. ఇంకా లేట్ ఎందుకని తినడం స్టార్ట్ చేసేసాం. ఇక్కడ హౌస్ బోట్లో 3 times ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి, బుకింగ్లోనే ఇంక్లూడెడ్ అవన్నీ. అండ్ ఈ హౌస్ బోట్ ప్రైజెస్ కూడా స్టార్టింగ్ 12K రేంజ్ నుంచి ఉంటాయి. మాకైతే ఆల్మోస్ట్ 13K పడింది. మేము స్టే చేసిన ఈ హౌస్ బోట్కి నాన్ వెజ్ అయితే లిమిటెడ్ అనే చెప్పారు. అండ్ మనకి ఇంకేమైనా కావాలంటే ఒక హాల్ట్లో ఆపుతారంట. అక్కడ మనకు కావాల్సిన సీ ఫుడ్ అంతా ఉంటుంది. కావాలంటే మనం కొనేసి ఇచ్చేస్తే వాళ్ళు కుక్ చేసి మనకు నైట్కి సర్వ్ చేస్తారు డిన్నర్తో పాటు. సరే తీసుకువెళ్ళమని చెప్పాము. ఈలోగా మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా హాల్ట్ అయితే వచ్చేసింది. అతను అక్కడ తీసుకువెళ్ళి లోకల్స్తో మాట్లాడి చెప్తున్నారు మాకు ఏవేవి ఎంత పడతాయి ఏంటి అని. అండ్ యాక్చువల్లీ ఇవన్నీ ఈ లేక్లో తీసినవే అంట ఫిషెస్. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. ఈ క్రాబ్స్, టైగర్ ప్రాన్స్ అవైతే కేజీ ఆల్మోస్ట్ 2 to 2.5K చెప్పారు మాకైతే. అండ్ చిన్న ప్రాన్స్ అయితే 1800 అలా చెప్తున్నారు. ఇంకా ఇక్కడ స్క్విడ్, కొరమీను, కింగ్ ఫిష్, పాంప్రెట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ 1500 2K రేంజ్లో ఉన్నాయి. మేమైతే ఒక చిన్న కింగ్ ఫిష్ అయితే తీసుకున్నాం. ఒక 1300 అలా పడింది మాకైతే. ఈవినింగ్ 4 అయింది. మా కుక్ అయితే నైట్కి చికెన్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు అప్పుడే. అండ్ ఇక్కడ ఎల్ఎపి హౌసెస్ మధ్య నుంచి వెళ్ళాలంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకో చిన్న బోట్ బుక్ చేసుకొని రైడ్కి వెళ్ళొచ్చు అన్నారు మా మేనేజర్ వాళ్ళు. సో ఒక 1 hour రైడ్కి 1500 ఉంటుందని చెప్పారు. కావాలంటే చెప్పండి, బోట్ని తెప్పిస్తామన్నారు. ఇంకా దూరం నుంచి హౌసెస్ అండ్ ఊరు చూసేదానికంటే దగ్గర నుంచి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి మేము ఓకే చెప్పాం. అండ్ ఆయన వెంటనే ఒక బోట్ బుక్ చేశారు. బుక్ చేసిన వెంటనే ఒక బోట్ వచ్చేసింది. స్టార్ట్ అయిపోయాం మేము కూడా. చాలామంది ఆల్రెడీ బోట్ రైడ్ చేస్తున్నారు మేము వెళ్ళేసరికి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ లేక్కి రైట్ సైడ్ అంతా పొలాలు ఉన్నాయి. అండ్ కొన్ని హౌసెస్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో. అండ్ లెఫ్ట్ సైడ్కి హౌసెస్ ఉంటాయి. అండ్ దాని వెనక మళ్ళీ లేకే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతి హౌస్కి ఒక సెపరేట్ బోట్ ఉంది. అండ్ వాళ్ళ డైలీ ట్రావెల్కి. అండ్ హౌసెస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అలా వెళ్తూ ఉంటే ఈ ప్లేస్లో అబ్జర్వ్ చేశారా, ఒక బ్లూ కలర్ బోట్ ఉంటుంది. అది యాక్చువల్లీ ఇక్కడ బోట్ రేస్ కోసం ప్రాక్టీస్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారంట ఆ బోట్. ఈ బోట్ రేస్ అనేది పున్మాడ లేక్లోనే చేస్తారు ఎవ్రీ ఇయర్. అండ్ మధ్యలో టెంపుల్, స్కూల్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి చూస్తుంటే. ఈ వైట్ అండ్ బ్లూ కలర్ బోట్ వచ్చి ప్యాసింజర్ బోట్ అంట. ఇక్కడ లోకలైట్స్ యూజ్ చేస్తారు జనరల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి. రోడ్ ట్రావెల్ కంటే ఫాస్ట్గా ఈ బోట్లోనే వెళ్ళొచ్చంట విత్ లెస్ ప్రైజెస్కి. మా బోట్ అతను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలా ఈ ప్లేస్ కోసం. అండ్ బోట్ రైడ్ అయిపోయింది. మా హౌస్ బోట్ దగ్గర డ్రాప్ చేశారు. ఆల్మోస్ట్ 5:15 అలా అయింది. రెయిన్ కూడా ఏం లేదు, ఆగిపోయింది. సో ఇంకా అప్పర్ డెక్కి వెళ్ళిపోయాం మేము అందరం. అలా వ్యూస్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నాం. మాకైతే ఈవినింగ్ స్నాక్స్ ఉండి టీ ఇచ్చేసారు. అండ్ పాపకి మిల్క్ అడిగాం, మిల్క్ కూడా తెచ్చిచ్చారు.
అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ హౌస్ బోట్ వచ్చి లగ్జరీ బోట్. కిందంతా రూమ్స్ అండ్ మీద కూడా కొన్ని రూమ్స్ ఉంటాయి విత్ ఓపెన్ డెక్ ఉంటుంది. అండ్ టీ తాగుతూ అలా రిలాక్స్ అవుతున్నాం మేమందరం. ఇక్కడ చూస్తున్న ఈ స్పాట్లోనే నైట్ హాల్ చేసేస్తారు హౌస్ బోట్ని. మనతో ఓన్లీ కుక్కే ఉంటారు. మేనేజర్ అండ్ డ్రైవర్ వచ్చి మళ్ళీ మార్నింగ్ 8 o'clockకే వస్తారు. సో మేము అంతా ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి వాక్ చేయడానికి అలా బయటకు వెళ్దాం అనుకున్నాం. సో అలా వాక్ చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ అంతా హౌస్ బోట్స్ అన్నీ హాల్ చేసి ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చి లోకలైట్ హౌసెస్ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. మనకి ఏమైనా కావాలంటే ఇమీడియట్గా కొనుక్కోవచ్చు అనమాట. మాకు ఆపిన స్టాప్ వచ్చి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది. అండ్ హౌస్ బోట్స్ వచ్చి ఈవినింగ్ 5 to 6 ఆ తర్వాత ఆపేస్తారు. మళ్ళీ మార్నింగ్ 8కే స్టార్ట్ చేస్తారు. సో మనకి ఎక్కడైతే పికప్ పాయింట్లో ఎక్కించుకున్నారో సేమ్ అక్కడే డ్రాప్ చేస్తారు. ఇంకా అలా బయట ఎక్స్ప్లోర్ చేస్తూ మా బోట్ దగ్గరికి వచ్చేసాం. అక్కడ షాప్స్ ఉంటే ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా అలా తింటూ మాట్లాడుకుంటున్నాం. అండ్ మా పాప వచ్చి తనకు కూడా ఇచ్చేయమని అడుగుతుంది ఐస్ క్రీమ్. సో పక్కన హౌస్ బోట్స్లో కూడా తెలుగు వాళ్ళే స్టే చేస్తున్నారు. టీవీ స్పీకర్స్ అన్నీ ఆన్ చేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పాటలు పెట్టుకొని. అండ్ మేము కూడా అడిగాము, టీవీ ఉంది ఆల్రెడీ, ఇక్కడ టీవీ స్పీకర్స్ ఉన్నాయి. సో మనకి కావాలంటే మొబైల్తో వైఫై కనెక్ట్ చేసి యూస్ చేసుకోమన్నారు మాకు. ఇంకా వైఫై కనెక్ట్ చేసి తెలుగు సాంగ్స్ ప్లే చేసుకున్నాం మేము. సో మాకు నచ్చిన సాంగ్స్ 1 by 1 ప్లే చేసుకుని రిలాక్స్ అవుతున్నాం అలాగా. అండ్ డిన్నర్ టైం అయింది కాబట్టి 9కి డిన్నర్ సర్వ్ చేస్తానన్నారు. కొంచెం టైం పడుతుందని చెప్పారు. సో ఈలోగా సాంగ్స్ వింటూ అలా మాట్లాడుకుంటున్నాం. సో డిన్నర్ రెడీ అయిపోయిందని తెచ్చిచ్చేసారు, డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టారు. డిన్నర్కి వేడివేడిగా రోటీస్, చికెన్ కర్రీ అండ్ మేము ఇచ్చిన కింగ్ ఫిష్ని మంచిగా ఫ్రై చేసి ఇచ్చారు. అలాగే దాల్, వెజ్ కర్రీ అండ్ రైస్ కూడా ఇచ్చారు. సో మేము మాట్లాడుకుంటూ అలా మెల్లగా డిన్నర్ కంప్లీట్ చేసాం. అండ్ మా డిన్నర్ అయిపోయాక పాపకు ఫుడ్ ప్రిపేర్ చేశాను. ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపిస్తున్నా. సో తను తిందంటే అలా ఆడుతూనే ఉంది. అండ్ సర్లే ఇలా కాదని చెప్పి మళ్ళీ కుక్ని మిల్క్ అడిగాం మేము. సో మిల్క్ అడిగితే అతను మళ్ళీ వెంటనే వేడి చేసి ఇచ్చేసారు మాకు. మిల్క్ చల్లగా అయిపోయాక పాపకి ఇచ్చేసాం. తను తాగేసింది. తను తాగేసాక మేము అందరం కూడా పడుకుని పోయాం. సో ఇదండి మా కేరళ అలపి బోట్ జర్నీ. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్. బై బాయ్.